అందరికీ నమస్కారం. ఈరోజు భగవద్గీత సప్తమోధ్యాయంలోని 23, 24 శ్లోకాల గురించి తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీతా అథః సప్తమోధ్యాయః. జ్ఞానవిజ్ఞానయోగః. శ్రీభగవానువాచ అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి. కానీ ఈ సకామ భక్తులు పొందిడి ఫలములు కూడా నశ్వరములు. అన్య దేవతలను పూజించువారు ఆ దేవతలనే చేరుదురు. నా భక్తులు ఏ విధముగా ఆరాధించినను చివరకు నన్నే పొందుదురు. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామబుద్ధయః. పరం భావమజానంతో మమావ్యయమనుత్తమం. నేను శాశ్వతుడను, సర్వోత్తముడను, ఇంద్రియములకును మనస్సునకును గోచరింపని వాడను. నా పరమ భావమును బుద్ధిహీనులు గ్రహింపక ఇట్టి సచ్చిదానంద ఘన పరమాత్ముడైన నన్ను సాధారణ మనుష్యునిగా అనగా జనన మరణ చక్రములోబడి పరిభ్రమించు వానినిగా తలంచెదరు. రేపు 25, 26 శ్లోకాల గురించి తెలుసుకుందాం. డిస్క్రిప్షన్లో శ్లోకం భావం కూడా ఉంటాయి, చూస్తూ వినవచ్చు. శ్రీకృష్ణార్పణమస్తు.